రైట్, నిన్న ఎల్కతుర్తిలో సభ అన్నప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఒక ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. సంవత్సరం వరకు టైం ఇస్తామన్నారు, అప్పటి వరకు మాట్లాడలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళతోనే మీటింగ్స్ పెట్టారు, మాట్లాడారు, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పారు తప్ప డైరెక్ట్ గా అధికార పార్టీపై ఫోకస్ చేసి గతాన్ని ఇప్పటిని పోలుస్తూ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆలోచించారు ఓట్లేసినప్పుడు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. సో కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారు, ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లాంటి వ్యాఖ్యలు ఉండబోతున్నాయి అనేటువంటి ఉత్కంఠ తెలంగాణ మొత్తం ఉండే, అన్ని పార్టీల్లో ఉండే. సో కేసీఆర్ వచ్చాక ఏం మాట్లాడబోతున్నారు, ఎవరిని విమర్శించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానంగా కొంత ఉత్కంఠ మాత్రం కనిపించినటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో ఎల్కతుర్తి సభ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన తర్వాత విజయవంతమైంది. సో అనుకున్నట్టుగా లక్షలాది మంది భారీ సభకు రావడం, దీంట్లో మరి ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తా, అంటే ఉద్యమ కాలంలో ఉద్యమం ఎట్లా చేసినాం, 1969 ఉద్యమం కానీ, సో ఆ తర్వాత 56లో హైదరాబాద్ రాష్ట్రాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్లో కలిపి సమైక్యాంధ్రలో కలిపినటువంటి పరిస్థితి. సో మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కోసం 69 ఉద్యమం ఎట్లా జరిగింది, సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని పొట్టన పెట్టుకుంది, సో తర్వాత 2009 నుంచి మొదలైనటువంటి ఉద్యమం 2014 వరకు జరిగినటువంటి ఉద్యమంలో ఎంతమంది అమరవీరులు అయ్యారు, సో ఎట్లా జరిగింది ఉద్యమం, ఇదంతా కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జలదృశ్యం నుంచి జరిగినటువంటి ఉద్యమం మొదలు, సో ఆ రోజు సింహగర్జన కరీంనగర్ 2001 ఏప్రిల్ 27 రోజు జరిగినటువంటి సింహగర్జన మొదటి సభ, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం రోజు మాట్లాడినటువంటి మాట, ఆ తర్వాత 25 ఏళ్ల రజతోత్సవాన్ని పూర్తి చేసుకొని, సో నిన్న కేసీఆర్ చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో దీంట్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే భాజపాని కొంచెం తక్కువగా చేస్తూ, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బీజేపీ విషయంలో ఇక బీజేపీ ఎంత ఇచ్చింది తెలంగాణలో, 11-12 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉంటే, దేశంలో అధికారంలో ఉంటే తెలంగాణకు కనీసం 11 రూపాయలు కూడా ఇవ్వలేదు, రూపాయి కూడా ఇవ్వలేదు అన్నట్టు కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. తో పాటు ఆపరేషన్ కగార్ కూడా ఆపాలంటూ కూడా, ఏదైతే మావోయిస్టులను ఏరువేత కార్యక్రమం ఆపరేషన్ కగార్ భారతీయ జనతా పార్టీ చేస్తుందో దాన్ని కూడా ఆపాలంటూ కూడా నిన్న కేసీఆర్ చేసినటువంటి కామెంట్. ఇక వీటితో పాటు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు నెంబర్ 1 విలన్ అంటూ కూడా చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీయే విలన్. సో 69 ఉద్యమాన్ని అణచివేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఆ రోజు 56లో హైదరాబాద్ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రలో కలిపింది కాంగ్రెస్ పార్టీయే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నెంబర్ 1 విలన్ అంటూ కూడా చెప్పడం జరిగింది. గోల్మాల్ చేస్తూ అబద్ధాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు, ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు. మరోవైపు అటు ప్రభుత్వం కూలగొడతాం, ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం, ఎట్టి పరిస్థితుల్లో పడగొట్టే పరిస్థితి లేదంటూ కూడా కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ, ఆ ప్రభుత్వాన్ని ప్రజలే వాళ్ళ వీపులు పగలగొడతారు, సో ప్రజలే కూలగొడతారు, మాకు అవసరం ఏం లేదంటూ కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి అంటే నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నది కేసీఆర్ మాటల్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటకు వస్తా, పోరాడతా అంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. అసెంబ్లీకి ఎందుకు రావు అంటే పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నావు, అంటే హరీష్ రావు కేటీఆర్లకే సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇక నాకేం చెప్తావు, నేనెందుకు రావాలి అసెంబ్లీకి అంటూ కూడా కేసీఆర్ ఇండైరెక్ట్ గా మాట్లాడారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అని మెన్షన్ చేయడం జరిగింది. సో రేవంత్ రెడ్డి పేరు తీసుకోవడానికి కూడా కేసీఆర్ మీరు అంటున్నారంటే సో స్థాయి భేదం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పేరును పలకడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ స్థాయి వ్యక్తి కాదు అన్నది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు సతీష్ గారు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ముందుగా కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్. కార్తిక్ గారు వినిపిస్తుందా? కార్తిక్ గారు వినిపిస్తుందా? శ్రీకాంత్ గారు, రామారావు గారు, గుడ్ మార్నింగ్. రామారావు గారు వినిపిస్తుందా? శ్రీకాంత్ గారు, పీసీఆర్ ఒకసారి చూడండి. ఐ థింక్ వాయిస్ పోవట్లేనట్టుంది. రామ్మోహన్ రావు గారు, శ్రీకాంత్ మాట్లాడమంటారా? రామ్మోహన్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నారు వాళ్ళు.
మ్యూట్ లో ఉన్నారు రామ్మోహన్ రావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఎస్ శ్రీకాంత్ గారు వినొస్తుందా? రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? ఐన్యూస్ మ్యూట్ లో ఉన్నారు మీరు. అది రామ్మోహన్ రావు గారు, పీసీఆర్ కొంచెం చూడండి. యా సతీష్ గారు ఉన్నారా? మాట్లాడినా మనం మాట్లాడ రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? మొత్తానికి ఎల్కతుర్తి సభలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ 11 ఏళ్లలో అట్లీస్ట్ 11 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పారు. అట్ ద సేమ్ టైం కగార్ని, ఆపరేషన్ కగార్ని కూడా నిలిపివేయాలంటూ ఇప్పటికే కేసీఆర్ చేసినటువంటి కామెంట్. సో ఇట్లా నేపథ్యంలో అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు. సో తెలంగాణలో వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, కేంద్రం చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, ఆపరేషన్ కగార్ మావోయిస్టులు ఏరువేత కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో కానీ, సో దీంట్లో భాగంగా ఇప్పటికే బీజేపీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సో రఘునందరావు కూడా కొంత సెటర్లు వేశారు. ప్రసంగంలో ఏమాత్రం పెద్దగా కొత్తదనం లేదు అంటూ మాట్లాడారు. అంటే అఫ్ కోర్స్ కేసీఆర్ మాట్లాడుతూ కొంత కొత్తదనం కోరుకుంటా ఉంటారు, అది సర్వసాధారణం. బట్ కొత్తదనం ఏం లేదని మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో గతంలో మాట్లాడినటువంటి రికార్డే మళ్ళీ చేశారు. ఆపరేషన్ కగార్ పైన ఎందుకు అంత కంగారు అంటూ కూడా రఘునందనరావు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మళ్ళీ రాష్ట్రంలో అధికారం రావడం కోసం మావోయిస్టులను పావులుగా వాడుకోవడానికి కేసీఆర్ చూస్తున్నారు. అందుకే మావోయిస్ట్ సింపతి విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఆపరేషన్ కగార్ నాపేయాలంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కామెంట్. అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? యా. సో రామ్మోహన్ రావు గారు, మొత్తానికి 25 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ మాటలు ఎట్లా చూడాలి? టార్గెట్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీని పెద్దగా ఏం నిందించలేదు, బీజేపీని పెద్దగా ఏం చెడు కూడా ఆడలేదు. బట్ కాంగ్రెస్ పార్టీని మాత్రం నెంబర్ 1 విలన్ గా మాట్లాడారు కేసీఆర్. సో ఎట్లా చూడొచ్చు? నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఉండబోతోంది? ప్రభుత్వాన్ని మేము గూడగొట్టాం, ప్రజలే వాళ్ళ వీపులు సాఫ్ చేస్తారు అంటే ప్రజల నుంచి ఒక డిమాండ్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా రాజీనామాలు చేయాలంటూ ఎమ్మెల్యేలకు? శ్రీకాంత్ గారు, మీకు, సతీష్ గారికి, కార్తిక్ గారికి, వాళ్ళ ప్రేమ్ గాంధీ గారికి ఐన్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మొదటి నుంచి ఏమంటారు అంటే కేసీఆర్ గారు మేరు నగదీరుడు, సమస్య లేదు, తెలంగాణ తెచ్చిన వాడిగా, తెలంగాణ ఐకాన్ గా, తెలంగాణ చరిత్రలో ఆయన పేరు తుడి చేయలేదు. ఇది సందర్భమే కానీ సమయం కాదు. సభ కొండంత రాగం తీసి అనే ఒక పాట ఉంది. ఆ రకంగా పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన దానికంటే అధ్వానంగా సాగిందంటున్నాను. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒకటి నెంబర్ 1, ఆయన ఏం మాట్లాడతారో చాలా మంది అడిగితే నిన్ననే 2-3 ఛానళ్ళు చెప్పారు. ఈ 4 ఉంటాయి. చరిత్ర చెప్తారు, ఉద్యమ చరిత్ర చెప్తారు, వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్తారు, ప్రతిపక్షాలను తీసుకొచ్చిపడతారు. ఈ 4 ఉంటాయి. అంతకంటే ఎక్కువ వాడి పార్టీ వారికి దిశానిర్దేశం చేస్తారన్నారు. దిశానిర్దేశం ఏం చేయకుండా ముగించారు. ఇంకోటి అన్ని తానే ఒక్కడే చేయడం కూడా చాలా విమర్శలు పాలయ్యి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇంత పెద్ద సభ పెట్టి 10 లక్షల మంది కూడగట్టి ఇంత చేసిన తర్వాత 53 నిమిషాల ప్రసంగం కోసమే ఇంతమంది రావాలా? ఈ మాట ఈ పార్టీ దానికి ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఏదో ఒక వార్డు మెంబర్, సర్పంచ్ 10 మంది కలిసి చేస్తే ఇంతకంటే హై క్రియేట్ చేసి మాట్లాడవచ్చు. గతంలో జరిగినాయి కూడా. మన పాదయాత్ర చేసిన వాళ్ళు కానీ, కొందరు వ్యక్తులు కానీ వచ్చి కూర్చుంటే ఫామ్ హౌస్ లో మన మాట్లాడిన దాన్ని కూడా పెద్ద ఎత్తున పత్రికలు కూడా ఫ్రంట్ పేజీలో వేసాయి. ఎందుకు వేసినాయి అంటే ఆయన మాట్లాడలేడు, బయటకు వస్తలేడు. ఆయన ఏది మాట్లాడిన వార్తే, మాట్లాడుకున్న వార్తే. కానీ నిన్న మాట్లాడిన దానిలో నేను 3 అబ్జర్వ్ చేశాను. ఆయన మీద చాలా గౌరవంతో, ప్రేమతో మాట్లాడు. ఏమనంటే, మొట్టమొదటిది ఆయన చూసుకుంటూ చదవడం అనేది అస్సలు సమస్య కాదు. నెంబర్ 1, చూసుకుంటూ ఎప్పుడు చదవడు అంటే సరుకు లేకపోతే ఇది వస్తుందని నేను నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఆయనే ఒక్కడే. ఇప్పుడు ఆయనే అధ్యక్షుడు, ఆయనే అనౌన్సరు, ఆయనే సభా నిర్వహణ చేసేవాడుగా, చివరికి ఆయనే వందన సమర్పణ చేసేవాడుగా. ఇన్ని పాత్రలు దాని వీర సూర్యకర్ణ ఆయన ఒక్కడే ఉంటే మిగతా పార్టీ ఏం చేస్తున్నట్టు? పార్టీ ఎందుకున్నట్టు? కనుక సమయం కాదు, సందర్భం అయినా సమయం ఎందుకు కాదంటున్నానంటే, ఇది 24 సంవత్సరాల నుండి పూర్తి 25 సంవత్సరాలు అడుగుపెట్టింది అంతే. నిజంగా చెప్పాలంటే ఇంకో సంవత్సరం ఆగితే కాంగ్రెస్ పార్టీ తప్పులు కానీ, లోపాలు కానీ ఇంకా బయటపడి అంటున్నాను. ఇంకో సంవత్సరం ఆగితే నష్టం లేదు. అంటే వచ్చి పని చేశాను, తొందరపడి ముందే ఒక కోయిల ముందే కోసింది అన్నట్టు ఈ ముందే కోసిన మాట నేను. రెండోది ఏంటంటే, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఉన్నాడు. బొమ్మలు మాత్రం 2 సమానం చేశారు, మంచిది కాదంటే. ఎందుకంటే వేరే వాళ్ళ ఫోటోలు వేయలేదని విమర్శ కాంగ్రెస్ విమర్శను నేను సమర్పిస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళ ఫోటోలు వేస్తే వాళ్ళ పదవులన్నీ, మరి హరీష్ రావు రెడ్డి ఫోటో వేస్తే కవిత చేయాలి, కవిత వేస్తే జగదీష్ రెడ్డి చేయాలి, పల్లా రాజేశ్వర రెడ్డి చేయాలి, సభా నిర్వహణ చూసిన మన ఎర్రవల్లి దయాకర్ రావు చేయాలి, ఇట్లా వస్తాయి. కనుక ఫోటోలు ఇద్దరే ఉండే, ఒకరేమో అధ్యక్షుడు, ఒకరు కార్యనిర్వాహక అధ్యక్షుడు, 2 ఫోటోలు వేసుకున్నారు, నష్టం లేదు. కానీ కనీసం
ఒక సభ మేము స్వాగతం మాత్రం ఎర్రవ దయాకర్రావు చెప్పారు. అది మూడు ముక్కల్లో చెప్పేసి 1 నిమిషంలో ముగించారు. కానీ ఆయనే సంతాప తీర్మానం ప్రవేశపెడతాడు. ఏదో అక్కడ మన నివాళులు అర్పించేది ఏది మన పహల్గాం నూతలకు, అది ఎవరితో ప్రవేశపెట్టవచ్చు కదా. నెంబర్ 1 స్వాగతోపన్యాసం కేటీఆర్ గారితో ముందు పెట్టవచ్చు కదా. నేను కేటీఆర్ కి అభిమాని కాదు, అంటే ఒక పద్ధతి ఉంటుంది అంటున్నాను. చివరికి ఖామూష్ అని పిల్లలు వారు బెదిరించుడు, వరే ఎక్కడోళ్ళరా మీరు మనోళ్ళేనా అని అనడం, ఇవన్నీ కూడా గతంలో సహజం. ఆయన ఎవరినా కాదని, కానీ ఇక్కడ అది చేయాల్సిన పని లేదు. మనోళ్ళే కాదా అనుడు ఇవన్నీ చేసిండు. చివరికి ఆఖరికి ఓ తీర్మానం ప్రవేశపెట్టిండు, ఏది కగారు ఆపాదించారు. దాన్ని ఆయన ఇంకెవరితో ప్రవేశపెట్టవచ్చు కదా. అంటే మొత్తం అన్ని తానే ఒకటి దానే వీర శూర కర్ణ సినిమా మొత్తం చూపించారు. ఒకటి నెంబర్ 1. ఇవాళ పస ఎందుకు లేదంటున్నానంటే, పసలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 1.5 year లో ప్రజలకు వ్యతిరేకత పెరిగింది అనుకుందాం. వచ్చేప్పటికి పెరిగితే దాన్ని ఇంకా పెరిగేటట్టు చూస్తామా, లేకపోతే దాన్ని మీరు మళ్ళీ మీ విమర్శ వల్ల మీకే ఎదురు దెబ్బ తగిలించినట్టు చూస్తామా చెప్తాను. 3-4 ఆయనకే ఎదురు దెబ్బ తగిలినట్టు, ఆయన మాట్లాడిన మాట ఆయనకే ఎదురు దెబ్బ తగిలి. యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడాను. గతంలో యూనివర్సిటీ భూముల గురించి ఆయన ఏం మాట్లాడిండో వీడియోలు ఉన్నాయనుకో కదా. అట్లాగే ఫిరాయింపుల గురించి మాట్లాడిన అనుకోండి. ఇవన్నీ ప్రతిదీ కూడా ఫిరాయింపుల గురించి పెద్దగా మాట్లాడలేదు, కానీ స్థూలంగా విడిచిపెట్టిండు. మా వాళ్ళని చేర్చుకోము, లేకపోతే ప్రభుత్వం 3 ఏళ్ళు ఇంకా 2.5 ఏళ్ళు, 2.5 కాదు 3.5 ఏళ్ళు ఉంది, ఇంకా 3.5 ఏళ్ళు వాళ్ళు ఉంటారు అనే మాట మాట్లాడితే మంచిగా ఉంది. కానీ ప్రభాకర్ రెడ్డి మాటలను కూడా ఆయన గుట్టకించడం ఆయన స్థాయికి తగ్గదు అంటున్నాను. ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన దానిలో ప్రజలు అనుకుంటున్నారని తప్పలేదు, కానీ పైసలు ఇస్తామన్నా మీరు కూలగొట్టండి, ఎమ్మెల్యేలు కొనండి అంటే పశువులాగా ఎమ్మెల్యేలు కొనమని ఎవరో చెప్పిన మాట ప్రభాకర్ రెడ్డి అనేది తప్పు కదా. దాన్ని ఉట్టగించుకుంటూ మరి కేసీఆర్ గారు కూడా మాట్లాడడం ఒకటి. రెండోది సమయం ఎందుకంటే ఒకటి మాట, సమయం ఎందుకు కాదంటే ఇప్పుడు ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి అయినాక చేసుకుంటే బాగుండేది. ఈ సంవత్సరం అంతా అసలు ఒక రకంగా చెప్పాలంటే ఉత్సాహంగా జరుపుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మన క్యాడర్ మంచి దిశానిర్దేశం చేయాలి. ఇప్పటి నుంచి ఎగ్జిబిషన్ పెట్టాలి, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలి, వాళ్ళు సాధించిన విజయాలు, వీళ్ళ వైఫల్యాలు. లేకుండా మొదటి పార్టీ పుట్టినప్పటి నుంచి ఎగ్జిబిషన్ పెట్టి చేస్తే బ్రహ్మాండంగా ఉండి 2 లక్షల మంది నేర్పించి ఒక రకంగా చెప్పాలంటే చాలా నిస్సారంగా నిస్తేజంగా ముగిసిన సభ అంటుంది. రైట్, ఒక్క నిమిషం. సతీష్ గారు కూడా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్. రామోరావు గారు మాటలు విన్నారు సతీష్ గారు. సో కొంత నిరుత్సాహంగా ఉంది, అంత ఎఫిషియన్స్ గా ఏం లేదు, అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. కేసీఆర్ మాటల్లో కొన్ని ఆయనకే బూమరంగ్ అవుతున్నాయి అన్న మాటలు కనిపిస్తున్నాయి. మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటోంది? సతీష్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఐ థింక్ సతీష్ గారు, ఐ థింక్ మీ దగ్గర ఇష్యూ ఉన్నట్టుంది. ఐ కమ్ బ్యాక్ టు యు. సతీష్ గారు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్. సో ఎట్లా అంటే బీజేపీ ఎట్లా చూస్తుంది ఆపరేషన్ కగార్ ని ఇమ్మీడియట్ గా ఆపేయాలని మాట్లాడుతున్నారు కేసీఆర్. నిన్న సభలో ఆయన అంటే అఫ్ కోర్స్ అన్ని ఆల్రౌండర్ కేసీఆర్ అయ్యారు కనిపిస్తోంది. సో ఆపరేషన్ కగార్ ఆపేయాలి అని బీజేపీ తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, 11 ఏళ్ళ నుంచి 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. అఫ్ కోర్స్ 90% కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసినా కానీ బట్ బీజేపీ వర్షన్ కూడా కేసీఆర్ ఎత్తుకున్నారు. సో ఎట్లా చూడొచ్చు, ఏం మాట్లాడుతున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే రామ్మోహన్ రావు గారికి, కార్తిక్ గారికి నమస్కారం. ఇక్కడ విషయం మనం మాట్లాడాలనుకుంటే ఏదైతే మనం నిజంగా కూడా ప్రజలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాడరే కానీ ఇంతమంది ప్రజలు చాలా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏదో మాట్లాడతారని ఆశించారు, కానీ ఆశించిన దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు నిజంగా పాత కేసీఆర్ అనిపించింది నాకే 2 నిమిషాలు. జనరల్ గా కేసీఆర్ మాట్లాడుతుంటే కొంత ఆయన ప్రాస కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన కొన్ని అసలు ఎవరు ఊహించినటువంటి కొన్ని పాయింట్లని బయటకు తీసుకురావడం, కొన్ని అంశాలని మాట్లాడము అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ నిన్న అంతా పాత చింతకాయ పచ్చడి లెక్కనే ఉంది తప్ప అసలు కొంత కూడా భిన్నంగా కొత్తగా మీరేం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం మాట్లాడాలనుకున్నారు? అంటే మేమేమనుకున్నామంటే సార్, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశం కాబట్టి పార్టీలో బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రస్తావిస్తుండొచ్చు, లేదా అనేక సమస్యల మీద ఏదైనా ప్రస్తావిస్తుండొచ్చు, లేదా క్యాడర్ ని బలోపేతం చేయడానికి ఒక ఉవ్వెత్తున ఆయన ఉపన్యాసం ఉంటుందేమో అనుకున్నాం. కానీ అదంతా ఏమీ లేదు. ఏదో జరిగిందా అంటే జరిగింది, అంతా 1 man ఆర్మీ లెక్క జరిగింది. ఆ షో మొత్తం, టోటల్ షో మొత్తం 1 man ఆర్మీ. సరే 1 man ఆర్మీ చేసినా కానీ ముందట్ లెక్క ఆ రకమైనటువంటి ప్రభావం ఇప్పుడైతే చేయలేకపోయినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ఆయన క్రియేట్ చేసినట్టు అయినా కానీ ఎక్కడ కూడా ఇది కాలేదు.
అయితే ఇది ఒక్కటి ప్రభుత్వం గమనించాలి. చేస్తున్నటువంటి వ్యవహారాన్ని, ప్రభుత్వం పైన వ్యతిరేకతను ప్రజల్లో ఉన్నదాన్ని ఆయన మాట్లాడారు. సో ఇంత గందరగోళం ఏం క్రియేట్ అది- చేశారు? ఆ స్థాయిలో ఏం కదలలేదు సార్. నేనైతే అనుకుంటున్నా ఆ స్థాయిలో ఏం కదలలేదు. ఎందుకంటే ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యల మీద విశ్లేషణ ఉంది. రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, పింఛన్ల అనేక సమస్యలు ఉన్నప్పుడు సమస్యల మీద ఆయన స్టైల్లో మాత్రం మాట్లాడితే ఎక్కడ అనిపించలేదు. అది మాత్రం క్లియర్. సరే, ఏదో ప్రస్తావన వచ్చింది, నేను మాట్లాడినా, చాలా రోజుల తర్వాత ఏదో మాట్లాడినట్టు ఒక ఆ వాతావరణమే క్రియేట్ అయింది తప్ప ఎక్కడ కూడా అలాంటి పెద్దగా ఏం కనిపించలేదు. ఇక కేంద్రం మీదన అది ఆయన అనడంలో ఇవాళ కొత్త ఏం కాదు. ఆయన అవకాశాన్ని బట్టి ఒక్కో మాట ఒక్కో తీరు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం చెప్పి నిధులు అరే ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా అసలు సంబంధం లేకుండా, అంటే రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్ రైతులకు ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధం లేకుండా అనేక సంక్షేమ పథకాలు నేరుగా వెళ్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అయినా కానీ ఏదో ఒకటి సంబోధించాలి, ప్రస్తావించాలి అనేది ప్రస్తావించిన తప్ప ఇక్కడ లేదు. తర్వాత ఈ కగార్ విషయంలో ఆయన మాట్లాడిండు. ఆయన ఏదో చెప్పగానే జరగదు సార్, అది ఆయన ఏదో మాట్లాడగానే జరగదు. వెల్కమ్ బ్యాక్ టు యూ. కార్తిక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు స్క్రీన్ లో. కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో నెంబర్ 1 ఎనిమి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 56 మొదలు ఈ రోజు 2026 వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రధానమైనటువంటి శత్రువు తెలంగాణకు. ఏం చెప్తారు ఈ మాటలకి? సమాధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది సార్? అయితే ఫస్ట్ ఒక మాట చెప్తా సార్. నిన్న సార్ సభ మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు ఎంత ఆసక్తిగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా నేనైతే చాలా ఆసక్తిగా ఉండే పర్సనల్ గా. ఆయన చెప్పింది రాసుకుందామని డైరీ పెట్టుకున్నా సార్. కానీ మొత్తం చూస్తే ఆయన ప్రసంగం అంతా ఒక పేపర్కి వచ్చేసింది సార్. మొత్తం ఇదిగోండి ఒక పేపర్కి వచ్చింది ఆయన ప్రసంగము సార్. అయితే గతంలో మనం ఒకసారి చూస్తే గత 10 సంవత్సరాలలో 6 సంవత్సరాలుగా వారు కనీసము కాంగ్రెస్ పార్టీ అంటే ఏందా కాంగ్రెస్ పార్టీ, ఏడ ఉందా కాంగ్రెస్ పార్టీ, ఎవరా కాంగ్రెస్ పార్టీ అంటే సార్ బట్టి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ సార్ అంటే ఎవడేవాడు తలకు మాస్టాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ వాడు ఎవడాడు యాడున్నాడు ప్రతిపక్షం యాడుంది అని ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని ఈ రజతోత్సవ సందర్భంగా నేను గుర్తు చేయాలనుకుంటున్నా సార్. ఎందుకంటే ఈ రోజు సభ ఆద్యం మొత్తం సార్ దాదాపు 45 నుంచి 54 నిమిషాలు మాట్లాడితే అందులో 38 నిమిషాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడినారు సార్. అయితే వారు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినారో మొత్తం రాస్తే సార్ మొత్తం 4 సార్లు 5 సార్లు సభలో సీఎం అని నినాదాలు ఇచ్చింది సార్. ఒకసారి 3 గంటల 4 నిమిషాలు 34 సెకండ్లకి వారు సభ మాట్లాడుతుండగానే అక్కడ ఏమీ సపోర్ట్ లేకుండా ఈయననే మౌనంగా వింటున్న వారి వైపు ఇట్లా చెయ్యూపినాడు సార్. ఇట్లా చెయ్యూపంగానే అప్పుడే అక్కడ నుంచి సీఎం అంటూ నినాదాలు వచ్చినాయి. కాబట్టి సార్ ఏదో మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడేస్తాడు, ఎట్లా ఎదుర్కోవాలి రేపొద్దు నుంచి మరి చర్చా వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మొహం చూపించే పరిస్థితి లేదేమో అని చాలా భయపడ్డా సార్. కానీ తీరా మొత్తం చూస్తే తేలిపోయింది సార్. బట్ ఒకటి చెప్పారు కార్తిక్ గారు, ఒకటి ఇంత పెద్ద సభ విజయవంతం అయిందంటే ప్రజలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చింది అర్థమవుతోంది. ఎన్నికలు జల్ది వస్తే బాగుండు అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా ప్రజలు వచ్చారు అన్నటువంటి మాట కూడా ఒకటి సర్కిల్ అవుట్ అవుతుంది. అది కేసీఆర్ మాటల్లో కనిపించింది. ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్లాన్ మాకు లేదు, అదే కూలిపోతుంది, అంత అవసరం మాకు లేదంటున్నారు. సో ఏమైనా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంటాయా? ఎన్నికలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నది ఒకటి అంశం నడుస్తుంది ప్రస్తుతానికి. సార్ సభ సక్సెస్ అని ఎవరికి వారు చెప్పుకోవడం తప్ప సభకు నిన్న ఎంత మంది వచ్చింటారు సార్? 10 లక్షల మంది వచ్చింటారా సభకి? పోనీ 15 లక్షల మంది వచ్చింటారా సభకి? సార్ గతంలో కల్వకుంట్ల తారక రామారావు గారు చాలా అహంకారంగా మా పార్టీకి 65 లక్షల క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం ఉంది, మీదేముందా కాంగ్రెస్ పార్టీ అని అడిగాడు. 65 లక్షల క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం ఉన్నప్పుడు కనీసం సగంలో సగం అన్నప్పుడు 65లో 5 తీసేసిన నాయకులకు 5 లక్షలు వేసుకున్నా 60 లక్షల మంది అంటే సభకు ఎంత మంది రావాలి సార్? 30 లక్షల మంది రావాలి. 30 లక్షల మందికి రావాలి అంటే వీళ్ళు వేసిన కుర్చీలు ఎన్ని సార్? 2 లక్షల కదా సార్ వీళ్ళు వేసిన కుర్చీలు. వీళ్ళ సభా స్థలి ఎంత? కేవలం 100 ఎకరాలే కదా. కాబట్టి ఏంటంటే ఆడ పూర్తిగా 10 లక్షల మంది కూడా సభకు రాలేదు. ఒక మాట సార్, పిల్లలకే మీరు చెప్పలేకపోతున్నారు అంటున్నారు కదా సార్. మీరు
పిల్లలని మీరే చేల్చి పాడేసినారు. పిల్లలతోనే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు సార్? ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి స్థాయి ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది, కానీ చిన్న పిల్లలతో ఏం మాట్లాడతాం? Let's స్కూల్ see. పిల్లల దగ్గరికి పోయి రాజకీయాలు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు? చాక్లెట్ ఇస్తే కమ్మును కూర్చుంటారు. లెట్స్ సి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, బండ రామ్మోహన్ రావు గారు, అట్లాగే ప్రేమ్ గాంధీ గారు, సతీష్ గారు. ఐ థింక్ సతీష్ గారు సిగ్నల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. యా, ఎనీవే, సో మొత్తానికి కేసీఆర్ మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ పైన చేసినటువంటి విమర్శలు అంటే వై ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, వై నాట్ బీజేపీ అంటే దీంట్లో రానున్న కాలంలో బీజేపీతో ఏమైనా అయోధ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? బీజేపీతో అంటే అంటిముట్టనట్టుగా ఉండేటువంటి కేసీఆర్ అని భారీగా ఏం సెటైర్లు వేయకపోయినా, భారీగా విమర్శలు చేయకపోయినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రధానమైనటువంటి శత్రువు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక నుంచి కూడా ప్రజల కోసం కొట్లాడితే ప్రజల్లో ఉంటామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. చూద్దాం ఎట్లా ఉండబోతున్నాయి నెక్స్ట్ రాజకీయాలు. ఈ కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఏమేమి చేంజెస్ జరగబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.